అద్దేపల్లి ఇస్సాకు అద్దేపల్లి అని కొట్టండి. మన ఇమానియల్ ప్రార్థనా మందిరం అని లోగో వస్తుంది. సబ్స్క్రిప్షన్ చేసుకోండి. దాదాపుగా 300 వీడియోలు పైన ఉన్నాయి. మీరందరూ మీకు మీ స్నేహితులకి అందరికీ చెప్పి లైక్ కొట్టి సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సిందిగా దేవుని పేరిట మనం నేర్చుకుంటున్నాం. ఒకటి అక్షరార్థంగా నేర్చుకుంటున్నాము, 2 ఆత్మానుసారంగా మనము నేర్చుకుంటున్నాం. అంటే ఒకటి అక్షరార్థం అంటే శరీర సంబంధంగా, రెండవది ఆత్మ సంబంధంగా మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. మరి ఈ స్త్రీకున్న వ్యాధికున్న లక్షణం 6వది ఏంటంటే నష్టాన్ని కలిగించేది అన్నాడు. అంటే వ్యాధి వచ్చినప్పుడు ఎవరికైనా నష్టం వచ్చింది. ఎందుకు నష్టం వచ్చిందంటే ఒకటి పని చేయలేం, రెండోది ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతుంటాయి, మనసుకు శాంతి సంతోషం ఉండదు. అందుకే నష్టం కలిగించేది ఈ వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తి ఇక పని చేయలేడు, ఇక డబ్బులన్నీ హాస్పిటల్కి సంపాదించడానికి కూడా అయిపోతాయి. అవి చాలకు కూడా చాలామంది అప్పులు తెచ్చి కూడా ఆ వ్యాధి కోసం చూపిస్తూ ఉంటారు. అప్పులు కూడా ఈగిపోతే ఏం చేస్తామంటే ఆ వ్యక్తిని బతికించుకోవాలనుకుంటే మనకున్న ఏమన్నా ఆస్తులుంటే అవి కూడా అమ్ముకుంటాం. ఎందుకంటే బ్రతికించుకోవటం కొరకు. బతికుంటే బలిసగాని తిందాము, లేకపోయిందని అమ్ముకుని కూడా మరి ఆ వ్యక్తికి ఆ వ్యాధిని గురించి బాగు చేయడానికి హాస్పిటల్కి వెళ్తాం. కనుక ఈ వ్యాధి ఎటువంటిదంటే మనిషి నష్టాన్ని పరిచేదని వాక్యం చలవిస్తుంది. చదవండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట పడేను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దయగల నాయన, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖనం మీది, ప్రజలు నీ వారిమి, మీరు మా దేవుడు నాయన. కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి మాతో నాయన లైవ్లు ఉంటున్న బిడ్డలందరితోనూ మీరు మాట్లాడయ్యా. మనుషుడు నలుపునయ్యా, యోగ్యుణ్ణి, ఎవరికి ఏ మంచి లేవండి. నన్ను మరుగుపరచండి, మీరు ప్రత్యక్షం అవ్వండి. నా మాటలు మరుగుపరచండి, మీ మాటలు బయలుపరచండి. మేము అర్థం చేసుకుని ఈ వర్తమానం ద్వారా ఆత్మీయంగా మేము ఎదగటానికి కృప దయచేయమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చదువుకుని వర్తమానంలోనే మనకు కనపడుతుంది. ఆమె ఆ వ్యాధి నిమిత్తం అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. అంటే అనేక వైద్యులు అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. తెలుగులో వైద్యులు అంటారు, ఇంగ్లీష్లో డాక్టర్లు అంటారు కదా, అంతేనా కాదా? కనుక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, ఒక డాక్టర్ కాదు అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళినట్టు కనపడదు. అంటే అనేకమైన డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తనకు కలిగిందంతా అమ్మేసేసింది. ఇంకా సంకటపడిపోయింది. ఇక ప్రయోజనం లేక అలా కూర్చుండిపోయింది. ఇక ప్రయోజనం లేదు, అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. ఉన్నదంతా ఆమె పేరున్న ఆస్తి అంతా అయిపోయింది, ఆమె డబ్బు అంతా అయిపోయింది. ఇక ఏం లేదు, అయిపోయింది. కనుక అమ్మ ఇంకెక్కడ తెచ్చిపెట్టం? బతికితే దేవుడు బతికే, లేకపోతే చచ్చిపోవటమే. ఇక లేదు. అప్పుడే ఎవరికైనా జ్ఞాపకం యేసుప్రభు వారు అప్పుడే జ్ఞాపకం వస్తాడు. మనదంతా అయిపోయినాకే యేసుప్రభు వారి దగ్గరికి వస్తారు. అంతముందు రారు. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంది, ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్. దేవుడు బతికిస్తాడంటావా? దేవుడు బాగు చేస్తాడా? మన కృషి లేని దేవుడు బాగు చేస్తాడా అని చాలామంది డబ్బు మీద, వైద్యం మీద ఆధారపడతారు, కానీ దేవుని మీద ఆధారపడరు. కనుక దేవుని మీద వాళ్ళు ఆధారపడపోమంటే వాళ్ళు డబ్బంతా ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆ ఖర్చు పెట్టుకున్నారు, కానీ ఆ వ్యాధి మాత్రము నయం కాలేదు. ఈనాడు కూడా చాలామంది వ్యాధులు ఖర్చు పెడతారు, కానీ దేవునికి ఖర్చు పెట్టరు. దేవునికి ఖర్చు పెట్టరు, కానీ వ్యాధులు ఖర్చు పెడతారు. నేను ఇందాక వాక్యం ఒక దైవజనుడు చెబుతుంటే విన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది పట్టుకో మైకు, ఎవరు మాట్లాడు. కనుక అయితే
తోమా గారు గురించి, ఆయన మైలుపూరు పట్టణం వచ్చాడు తోమా గారు. ఆయన వస్తానే ఆయన బ్రాహ్మణులకే సువార్త చెప్పాడంట. కేరళ, ఆ కేరళలో వాక్యం చెబుతున్నాడంట. వాళ్ళు నమ్మలేదు. అక్కడ బ్రాహ్మణులు ఉదయకాలమే సముద్ర స్థానంలో లేకపోతే నదుల స్థానానికి లేకపోతే వెళ్ళి వాళ్ళు జపం చేస్తా నీళ్లు పైకి అట్లా వదులుతున్నారంట. అవి మళ్ళీ వచ్చి కింద పడుతున్నాయి అంట. అప్పుడు మీరు సేవిస్తున్నారు కానీ ఆ నీళ్ళు పైకి వెళ్ళిపోవాలి కానీ కింద పడుతున్నాయి కదా, కింద పడితే దేవుడు ఎట్టాగు? మీరు దేవుడు సూర్య భగవాన్ దేవునికి మీరు నీరు పైకి చల్లుతున్నారు, అవి కిందకు వచ్చి పడుతున్నాయిగా. అలా కాకుండా అవి అక్కడ ఆగిపోవాలి, లేకపోతే పైకి వెళ్ళిపోవాలి కానీ నీళ్ళు కింద పడకూడదు అన్నాడు. అది ఎట్ట సాధ్యం? అది ఎవరు సాధ్యం అన్నాడు. దేవుని సాధ్యమవుతుంది. ఆ దేవుని పేరట నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి అప్పుడు తోమా గారు ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన కంట ఆయన ప్రార్థన చేసి యేసునామములో ఈ నీరు మీకు అప్పగిస్తున్నాను ఇతరకి అని అట్ట పైకి వెళ్తే అవి పైకి వెళ్ళిపోయినాయంట. అది చూసి ఆశ్చర్యపోయి, ఏంటి దేవుడు అంటే ఆయనేనా? ఆయన పేరేంటి? యేసుప్రభు. యేసుప్రభు దేవుడా? అవును, మీరు కూడా యేసునామములు అనండి హృదయపూర్వకంగా, మీ నీరు కూడా పైకి వెళ్ళి కింద పడదన్నాడు. అప్పుడు నీరు పైకి వెళ్ళిపోయిందంట. అప్పుడు వాళ్ళు కూడా ప్రభువుని నమ్మి 27,000 మంది బాప్తిసం పొందారంట. అప్పుడు అక్కడ రాజు ఉన్నాడంట. ఆ రాజుగారు అంటే ఈయన శిల్పాలు చెక్కేవాడంట. ఎవరు? తోమా గారు శిల్పాలు చేసేవాడంట. బొమ్మలు తయారు చేసి బిల్డింగులకి చక్కని డెకరేషన్గా ఒక ప్యారిస్ కడతారంట. బాగా బొమ్మలు మంచి నైపుణ్యం చేస్తారంట. అయితే అక్కడ ఒక రాజు ఉన్నంట. ఆ రాజుకి ఈ పని చేసే సంగతి చెప్పారంట. పలానా ఆయన బాగా చేస్తాడు ఆయన చెప్తే ఆయనకి ఇచ్చారంట. పని ఇచ్చి ఆయనకంట కొన్ని బంగారపు నాణ్యాలు ఇచ్చారంట. ఆ బంగారపు నాణ్యాలు ఇచ్చేసరికి అక్కడ ఓ పేద తల్లి ఉండి, అయ్యా పొద్దున మట్టి ఆహారం తినలేదు అయ్యా, ఆకలి అవుతుందంటే ఈ తోమా గారు ఒక బంగారు నాణ్యం ఇచ్చారంట. ఈ నాణ్యం ఎత్తుకెళ్ళినామంట ఇంకొక ఆమె పంపించిందంట. అట్టాళ్ళందరూ వచ్చారంట. ఈయన దగ్గర ఉన్న బంగారు నాణ్యాలన్నీ పేదవాళ్ళకి ఇచ్చేసాడంట. పేదవాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు రాజుగా అంటే ఏంటి కట్టలేదు అంటే, కట్టేశాను, పరలోకంలో నీకు ఇల్లు కట్టేశాను అన్నంట. పరలోకంలో కట్టడం ఏంట్రా, నా డబ్బులు తీసుకుని ఇక్కడ వీళ్ళకిచ్చి నువ్వు పరలోకంలో కట్టానంటావని చెప్పి వస్త్రాలు ఓడదీపిచ్చేసి గోసి పెట్టించి కొట్టి సరసాలు వేసాడంట. కొట్టి సరసాలు వేసిన తర్వాత 2 దినములు 3 దినాలు అయిన తర్వాత అంట వాళ్ళ కుమారుడిని పాము గారి చచ్చిపోయాడంట. ఏం కలిసి పాము గారు చచ్చిపోయాడంట. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంట ఈ రాజుతో, నీవు కొట్టి సరసాలు వేసేవే ఆయన విడిపించు అన్నాడు. నువ్వెవరివి అంటే, నేను యేసు ప్రభువుని, ఆయన విడిపించానంట. అయితే ఆ మాట విని ఆయన విడిపించినప్పుడు వెంటనే ఆయన వచ్చి ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే బతికాడంట. అప్పుడు రాజు ఆశ్చర్యపోయి, నిజంగా మీ దేవుడు గొప్పవాడని. అప్పుడు ఆ రాజు కుమారుడే మొట్టమొదటిగా ఈయనకి శిష్యుడిగా మార్చబడ్డాడంట. నేను స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద మనం పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో మనం ఆధారపడినప్పుడు దేవుడు స్వస్థపరచాల్సిందే. కానీ మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా, దేవుడు లేకుండా ఎంత ఖర్చు పెట్టినా మన సొమ్మంత అయిపోవటమే కానీ మనం వ్యాధి మాత్రం తగ్గదు. దేవుడు తగ్గించాల్సిందే. ఎంతమంది తగ్గించాడు, ఎంతమంది ప్రభువుని నమ్ముకుంటే ఎన్ని రోగాలు తగ్గిపోని, మనకు కూడా తగ్గించగల దేవుడు ఆయన. మొట్టమొదటి మనం ఆయన మీద ఆధారపడాలి. అమ్మ జ్వరం తగ్గింది అన్నా అనుకో, ప్రార్థన చేసి ఆ రాత్రి ప్రార్థన చేయమన్నారు, చేసాం. తెల్లారి జ్వరం తగ్గింది అమ్మంటే తగ్గింది. రాత్రి హాస్పిటల్కి వెళ్ళాను, ఆయన ఇంజెక్షన్ చేశాడు, బెళ్ళిచ్చాడు, తగ్గిందంటారు. కానీ అయ్యా ప్రార్థన చేశారు, దేవుడు దయవల్ల తగ్గిందయ్యా అనరు. ఏమంటారు చెప్పండి? ఈ ప్రార్థన దేవుని మహింపరచరు కానీ డాక్టర్ ఇచ్చిన మందుల్ని మహింపరుస్తారు. అది కరెక్ట్ అని అంటారు చెప్పండి? విశ్వాసం అది కరెక్ట్ కాదు. దేవుడు నన్ను బాగు చేశాడు అని చెప్పాలి. హల్లెలూయా. దేవుడు బాగు చేసి చెప్పాలి. కనుక అంతేగాని మార్గం చూపించాయని వదిలిపెట్టేసి మన సొంత ఆలోచన చేస్తాం. అలాగే ఈ తల్లి కూడా ఏం చేసిందంటే డబ్బంతా ఖర్చు పెట్టేసిన మరింత సంకటపడింది. కానీ ఇక ఆ వ్యాధి తగ్గలేదు, ఆ పని అయిపోయింది. అలాగే ఈనాడు కూడా చాలామంది
అంత వ్యయం చేసిన తర్వాత దేవుని దగ్గరికి వస్తారు, కానీ అంత ఉన్నప్పుడు మాత్రం దేవుని దగ్గరికి రారు. మీకు కొన్ని మాటలు జ్ఞాపం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 55 అధ్యాయం 3వ వచనం చదవండి. 2వ వచనము 2వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం 55 అధ్యాయము 2వ వచనం. ఇప్పుడు చూడండి, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా, రోకలంటే డబ్బులు, రోకలు ఇచ్చెదరు. సంతుష్టి అంటే సంతుష్టి అంటే సంతోషం కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయింపరుచుకుంటున్నారు? నా మాట మీరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడు అంటున్నాడు భక్తుడైన యెషయా. ఇశ్రాయేలు గురించి బయటికెళ్ళి మాట్లాడాడు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్న మాట ఇక్కడ జరుగుతున్న సన్నివేశం చూడండి. మీ కష్టార్జితం అంతా ఎందుకు? కానిదాని కొరకు మీరు ఎందుకు నష్టపరుచుకుంటున్నారు? మీరు సంతుష్టికరమైన ఆహారం తినలేకపోతున్నారు. మీ కలిగిన దాన్ని గురించి సంతోషించలేకపోతున్నారు. ఎందుకంటే కాని దాని కొరకే మీరు ఖర్చు పెడుతున్నారు, కానీ అవసరమైన దానికి మీరు ఖర్చు పెడతలేని చెబుతున్నాడు. వాస్తవం ఈనాడు అనవసరమైనట్టు ఖర్చు పెడతారు, కానీ అవసరమైన దానికి మాత్రం ఖర్చు పెట్టరు కొంతమంది. అవునా కాదా? మాట్లాడతలేదు ఏమండి? అవసరమైన దాన్ని ఖర్చు పెట్టరు, అవసరం లేని దాని కొరకు, వ్యర్థమైన దాని కొరకు ఎంతని ఖర్చు పెడతారు, అంతా వదిలిస్తారు. ఇప్పుడు మనం కలిగిన దాంతోనే మనం జీవించాలి. ఇప్పుడు ఆమె ఫీజు కొనుక్కుంది, ఆమె డబ్బులుండి కొనుక్కుంది, నా దగ్గర డబ్బులు లేవు. ఆమె కొనుక్కుంది కానీ నేను కొనాలని అప్పు చేసి కొన్నామనుకో, ఇప్పుడు ఆమె 100 నువ్వు కొంటావు, డబ్బున్నాము కొనుక్కున్నది, డబ్బులున్నాము కూడా అదే బారులో సాగాలనుకుంటే మనం ఏమవుతాం? అప్పుల పాలు అవుతాం. దానివల్ల మనకేంటి? నష్టమే కదా. అప్పులు తీరవాలంటే మనసుకు నిద్ర పడదే. కానీ ఇప్పుడు చాలా మంది వరాలు తీసుకుని నిద్రపోతున్నారా? వరాలు తీసుకున్న వాళ్ళు సోమవారము, మంగళవారం, బుధవారం అని, గురువారం అని, శుక్రవారం అని, ఇవాళ రోజు రావటం ఇలా నిద్ర లేదు. కానీ తీసుకోవటం సంతోషం తీసుకుంటున్నారు, ఇది అటు అది ఇటు కట్టుకుంటున్నారు. ఇక లేచిన కానీ చాకరీ చేయాలి, వస్తాడు అని నిద్ర ఉండదు. తెల్లారి వస్తాడు, ఏం చేయాలని ఇదొక ఆలోచన. వ్యర్థమైన ఎందుకు కొనుక్కోవాలి? మన కులదాంతోనే తృప్తి పొందాలి. స్తోత్రం చెప్పండి. పెద్దోళ్ళు అంటారు, తోటోడు తొడగోసుకుంటే నువ్వు మెడగోసుకో మాకు అబ్బాయి అంటారు. ఒకళ్ళు తోటోడు తొడగోసుకుని మనం మెడగోసుకుంటే మనమే చస్తాం. తొడగోసుకుని బాగానే ఉంటాడు, మెడగోసుకున్నాడు చచ్చిపోతాడు, బతుతాడా? మాట్లాడరా? అంతే. అప్పులు చేస్తే అంతే, అప్పుల పాలైపోతాం. ఉంటే కొనుక్కుందాం, లేకపోతే లేదు. ఇప్పుడు దానివల్ల మనకు నష్టం ఏంటి? మనకేంటి? చిన్న చూపు ఎవరు చూస్తారు? మనని ఉన్నోళ్ళు ఉంటారు, లేనివాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళని లేనివాళ్ళని దేవుడే జతపరిచాడు. హల్లోయ. దీనులను దరిద్రులను ఆయన చేశాడు, ధనవంతులను ఆయన చేశాడు. ఉన్నదాంతో తృప్తిపడడం పొందాలి, కానీ లేని దాని కొరకు మనము ఆశపడకూడదు. హల్లోయ. అందుకే వ్యర్థంగా ఖర్చు పెట్టుకుంటున్నారు, ఆత్మీయతలో పడిపోతున్నారు చాలామంది. అందుకే అంటాడు, వ్యర్థమైన ఖర్చు పెట్టి కనుక అగ్గై గ్రంథం అంటాడు. అగ్గై గ్రంథం మొట్టమొదటి అధ్యాయం. అగ్గై గ్రంథం నహూము తర్వాత అగ్గై ఉండిద్ది. అగ్గై గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 6వ వచనం చదవండి. ఇక్కడ అంటాడు, అగ్గై ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమంటే మీ ప్రవర్తన గురించి. అమ్మా తీసారు అగ్గై గ్రంథము మొట్టమొదటి అధ్యాయం 6వ వచనం. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మీరు విస్తారంగా ఇస్తున్నారు, మీకు కొంచెమే పడుతుంది. మీరు భోజనం చేస్తున్నారు, ఏమవుతుంది? ఆకలి తీరట్లేదు. పానం చేస్తున్నారు, దాహం తీరట్లేదు. బట్టలు కప్పుకుంటున్నారు. పనివారు కష్టం చేసి జీతం సంపాదించినను జీతము అది ఏంటుందంట వాళ్ళ పరిస్థితి. ఎక్కడుంది? వీళ్ళు దేని ఖర్చు పెడుతున్నారు? వ్యర్థమైన వాటి ఖర్చు పెడుతున్నారు. వ్యర్థమైన వాటి కోసం ఖర్చు పెట్టి అప్పులు చేసుకుంటున్నారు. ఒక మనిషి ఆడ మనిషి అప్పులు చేసుకుని ఇంటి నిండా సామాన్ కొని అట్టు పెట్టింది. ఇంటి నిండా సామాన్ కొని అట్టు పెడితే అప్పులోళ్ళు రోజు ఇంటికి వస్తారు.
ఏమండి, ఎందుకంటే ఇప్పుడు ఆ సామాను చూసుకుని మురుసుకుంటే సరిపోయిద్దా? అప్పులోళ్ళు వచ్చి ఇంటి ముందు అల్లరి చేస్తుంటే అట్లుండి చెప్పండి. మన కలిగింది అంత జాగ్రత్త పడాలి. వీళ్ళు ఏంటంటే ఈ అర్థమైన వాటిని ఖర్చు పెడతాను. అందుకే అంటాడు, మీ ప్రవర్తన మీరు సరి చేసుకోండి, మీరు ఆలోచించకండి. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు, దేవునికి ఇస్తున్నారా? దేవునికి ఇవ్వకుండా మీరు మీ స్వలాభం కోసం, మీ సొంత ఆలోచన కోసం మీరు ఖర్చు పెడుతున్నారు కనుక మీరు ఎంత సంపాదించినా అది ఏమవుతుందంటే చిరిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉంటుంది. 100 రూపాయలు తెచ్చినా ఆ రోజే, 1000 రూపాయలు తెచ్చినా ఆ రోజే, 10,000 రూపాయలు తెచ్చినా ఆ రోజే అయిపోతాయి. ఉంటాయో చెప్పండి? అయిపోతాయి. ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వట్లేదు. అందుకే అగ్ని గ్రంథంలో ఇశ్రాయేలు నుంచి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని ఈ వ్యాధి ఎటువంటిదంటే అంత ఖర్చు పెట్టినా కూడా, ఎన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళి, ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గలేదు. కారణం ఈనాడు కూడా చాలామంది నాకు ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే ఆ దెయ్యం బాగాలేదు, లేకపోతే ఆ సమస్య బాగాలేదు, ఈ బాధ బాగాలేదని ఈ ప్రార్థన కావచ్చు ఇంకో ప్రార్థన కావచ్చు ఇంకో ప్రార్థన అని తిరుగుతున్నారు కొంతమంది. హైదరాబాద్ అని, రాజమండ్రి అని, చెప్పండి నాగపట్నం అని, ఆ పట్టణం అని, ఆ దేశం అని, ఈ దేశం అని, ఎక్కడ తిరిగినా ముందు మన ప్రవర్తన బాగుంటే మనం ఉన్న చోటే మన దేవుడు మన పట్ల కార్యాన్ని చేస్తాడు. అది తెలుసుకోవట్లేదు. తిరిగితే వద్దు అనుకుంటున్నారు. తిరిగితే ఎక్కడికి వెళ్ళి తిరిగినా జనాన్ని చూస్తావు కానీ నీకు మేలేమి కలగదు, నీకేం మేలు కలగదు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడు, నువ్వు ఉన్న చోటే ఆయన కలిగి ఉండు. ఆయన ఏమన్నాడు? నేను ఉన్నవాడిని అనువాడిని అని చెప్పాడు. ఎక్కడ నా నామను కలిగి నువ్వు ఉంటావు అక్కడే ఉన్నాడు ఆయన. నీ బాధ, నీ కష్టం కలిగి చూసే దేవుడు ఆయన ఉన్నాడు కనుక ఆయన దగ్గర మనం మొరపెట్టుకోవాలి. కానీ ఎక్కడికి వెళ్ళినా మనకు ఉపయోగము లేదు. ఎన్ని చోట్ల తిరిగినా సరే మళ్ళీ ఎక్కడేసేమో మనం గొంగడి ఆడకు రావాలి. అక్కడే ఉంది. ఎందుకంటే వేల మందిలోకి వెళ్తావు, నీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారా? వేల మందిని చూస్తావు కానీ ఆయన నీ పేరు పెట్టి ప్రార్థన చేస్తాడా? రోజు నీ కొరకు పేరు పెట్టి ప్రార్థన చేస్తాడా? చెప్పండి, చేయడు. వేల మంది సంఖ్యలోకి వెళ్ళి చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు కానీ వాళ్ళు వేల మందిని ఏం చేస్తారు ప్రార్థన? ఇప్పుడు 100 మంది ఉన్నారు. ఈ 100 మంది పేర్లు పెట్టి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు? నాకున్న దేవుడిచ్చిన ఆ కొద్ది మంది కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఆ కొద్ది మంది కొరకు ప్రార్థన పేరుని బట్టి ప్రార్థన చేసి మీ కష్టాలు, మీ బాధల గురించి ప్రార్థన చేసి వ్యక్తులను పెట్టి వేల మంది వెళ్ళి ఆ స్థలానికి వెళ్ళి మనం వెళ్తే ఆ రోజుకి నీ కొరకు ప్రార్థన చేస్తాడు. వెళ్తే తల మీద చేయేసి ఆ తర్వాత నీ గురించి చేస్తాడా? నీ పేరు పెట్టి చేస్తాడా? నీ పని గురించి చేస్తాడా? చేయరు కదా. అందుకే వీళ్ళు ఎంత తిన్నా ఆకలి తీరట్లేదంట, ఎంత కప్పునో చలి తీరట్లేదంట, ఎంత సంపాదించినా చినిగిపోయిన సంచిలో వేసిన. ఎందుకంటే దేవునికి నువ్వు ఎక్కడున్నావు అక్కడే దేవునికి ఇచ్చే దాంట్లో నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఇప్పుడు తప్పైన కుమారుడు గురించి యేసయ్య చెప్పిన ఉపమానం అక్కడ లోకా సువార్త 15:13 చదవండి. 15:13లో అక్కడ ఒక మాట ఉంది, చదవండి. టైం అవుతుంది. కొన్ని దినములైన తర్వాత ఆ 15:13 అంటాడు లోకా సువార్త 15:13లో కొన్ని దినములైన తర్వాత ఆ చిన్నవాడు అంటే సమస్తాన్ని తండ్రి పంచిన ఆస్తి అంతా కూడా అమ్ముకుని అంతా సమకూర్చుకుని దూరదేశం ప్రయాణం వెళ్ళిపోయాడు. అక్కడ ఆస్తిని ఏం వ్యాపారం చేశాడు? తండ్రి మాట వినలేదు. తండ్రి ఆస్తి అంతా పంచుకున్నాడు, వెళ్ళి దుర్వ్యాపారము వేసేసాడు. ఏమైపోయింది చెప్పాలి, చదవండి. పాడు చేశాను. అదంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగి వెళ్ళి చేరాడు. అతడు పంపాడు. చాలు. ఇప్పుడు మనందరూ తెలిసిన వాక్యమే. ఇప్పుడు తన ఆస్తి అంతా సమకూర్చుకున్నాడు. తండ్రిని విడిచిపెట్టాడు, తండ్రి సావాసం విడిచిపెట్టాడు, తండ్రి సంఘాన్ని విడిచిపెట్టాడు, పోయి ఏం చేశాడంటే అంత దుర్వ్యాపారం చేసి ఖర్చు పెట్టేశాడు. పాడైపోయింది. తినటానికి తిండి లేదు, ఇంత అయిపోయింది. పందులు మేపే పొడి దగ్గరికి వచ్చాడు. ఆ పందులు మేపోడు కూడా పొట్టు తినటానికి అధికారం ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరు జ్ఞాపకం వచ్చారు? మళ్ళీ ఎవరు జ్ఞాపకం వచ్చారు? తండ్రి జ్ఞాపకం వచ్చాడు. నేను ఎక్కడి నుంచి వచ్చాను,
నా తండ్రి దగ్గర సమృద్ధిగా అన్నం ఉంది, అందరు తినిపోతున్నారు. నేను కూడా వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను దేవుని యందును నీ యందును ఈ విధంగా పాపం చేశాను కనుక నీ కుమారుని అనిపించుకున్నాను, యోగుణ్ణి కాను అయ్యా, కనుక నన్ను కూడా కూలివాడికి పెట్టుకుని ఒక ముద్ద పెట్టు అన్నాడు. స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఆడ రావాలి తిరిగి, మళ్ళీ ఆడకే వచ్చాడు. ఎందుకంటే దేవుని కలిగి మనం ఇక్కడ ఉండాలి. కానీ కష్టమైన, శ్రమ అయినా, ఇరుకైన, ఇబ్బంది, బాధ అయినా మనం ఎక్కడున్నామో అక్కడే ఉండాలి. కానీ ఆ తండ్రి వదిలిపెట్టి, ఆ సావాసం విడిచిపెట్టి, ఆ సంఘాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడెక్కడ తిరిగినా కూడా ఉపయోగము లేదని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను. ఏడకన్నెళ్ళు నీకే ఉపయోగము లేదు లేదు లేదని నేను రూఢిగా వాక్యాన్ని బట్టి చెబుతున్నాను. హల్లెలూయా. అందుకే ఆమె అన్ని సార్లు తిరిగింది, అంత ఖర్చు పెట్టుకుంది, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె స్వస్థ కలలేదు. ఎక్కడ రావాలి ఇప్పుడు? కొన్నాళ్ళకి అయిపోయే టైంకి వచ్చేసరికి యేసు ప్రభు వారు సువార్త బోధిస్తూ వస్తున్నాడు. ఆ సువార్త బోధిస్తూ వస్తున్న సమయంలో ఆయన దగ్గరికి వెళ్తే నన్ను బాగుపడతానేమో, ఆయన వస్త్రం ముట్టుకుంటే, ఆయన అంటుకోవడానికి కూడా నేను యోగ్యురాలను కాను, కానీ ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే బాగుపడతానేమని తన విశ్వాసంతో మనసులో అనుకుని దృఢపరుచుకుని వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టిందంట. దేవుని మహిమలను గాక. ప్రభునందు ప్రియమిందులరా, మన జ్ఞానము, మన తెలివితేటలు, మన ఆలోచనలన్నీ దేవుని దృష్టిలో వెర్రితనము. దేవుని వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి జీవించాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. అలా నడుచుకోకుండా మనం ఏదో మన స్వలాభం కొరకు మనము ఏదో అనుకుంటాం. చాలామంది రకరకాలుగా మనసత్తాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఆత్మీయ బిడ్డల్లో కూడా ఉన్నారు. కానీ ఎవరు ఎన్ననుకుని అవి అనుకుని అలా ఉంటే అది దానివల్ల మీకే నిష్ప్రయోజనం, కానీ మీకేమాత్రం ప్రయోజనము లేదు. ఒక దైవ సేవకుడు అంటే దేవునికి మీకు మధ్యలో ప్రతినిధి అన్నమాట, అంటే రాయబారి. ఆ దైవజనుడి ద్వారా దేవుడు పలికే మాటలు మీరు విని మీ ఆత్మీయంగా బలపడి మీ కష్టార్జితం నుంచి దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినప్పుడు ఆ తీసుకుని తినే వ్యక్తి మీ కొరకు ప్రార్థన చేస్తే అది మీకు ఆశీర్వాదం. కానీ మీరు కష్టార్జితం కానీ, మీ దశమ భాగం కానీ, లేకపోతే మీ ప్రథమ పిడికులు కానీ, లేకపోతే మీ ప్రథమ కూలి కానీ, మీకు కలిగిన దాంట్లో నుంచి ఆ దేవునికి ఇవ్వకుండా మీరు ఉంటే అది రోగాలకో, అప్పులకో, సమస్యలకో, చుట్టాలకో, పక్కాలకో ఏదో ఒక విధంగా అది కొట్టుకుపోయిద్ది. అది నిలవదు. నిలిచిద్ది అంటారు చెప్పండి. నిలవదు. ఎందుకు నిలవదంటే మీరు ఇవ్వాల్సిన స్థలంలో దేవునికి ఇవ్వటం లేదు కనుక. నువ్వు ఇవ్వాల్సిన స్థలంలో దేవునికి ఇస్తే నీకెందుకు దేవుడు న్యాయం చేయడు? నీకెందుకు అన్యాయం చేస్తాడు దేవుడు? ఈనాడు ఇవ్వటం లేదు. అందుకనే అంత బలహీనైపోయారు. అందుకే బలహీనైపోయారు. మీరు సమృద్ధి కలిగి ఉండాలని, మీరు సంతోషంగా ఉండాలని దేవుడిచ్చిన ప్రేరణ బట్టి ఈ ఆలోచన చెబుతున్నాను మీకు. కానీ మీరు వింటున్నారు, కానీ ఉపయోగం లేనిదాన్ని ఖర్చు పెడుతున్నారు, కానీ ఉపయోగపడే వాటికి మీరు ఖర్చు పెడతలేదు. ఎప్పుడైతే మనం ఉపయోగపడేదాన్ని ఖర్చు పెట్టామో దేవుడు అప్పుడు నీకు ఉపయోగం ఇస్తాడు, లేకపోతే లేదు. అందుకంటాడు సామెత గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చెబుతాడు. సామెత గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. నాది టైం లేదు, నాకు ఇవ్వు. యెహోవా ఆశీర్వాదము ఔశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఆమేన్ అయిద్దా? నువ్వెంత కష్టపడినా, నువ్వెంత సంపాదించినా నీకు ఎక్కువ కానే కాదు. దేవుడు నీ మీద ఆశీర్వాదం కుమ్మరించాలి. ఆయన ఆశీర్వాదం నీ మీద ఉంటే నువ్వు ఐశ్వర్యవంతులు అవుతావు, నువ్వు ధనవంతులు అవుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ వ్యాధులు బాధలని కూడా దేవుడు తగ్గిస్తాడు.
నీకు మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని నీ సొంత అలుజుతో నువ్వు సొంతంగా చేసుకునే విషయంలో నువ్వు ఉన్నట్టయితే నీవే నష్టపోతావు. అందుకే ఈ స్త్రీ వ్యాధితో నష్టపోయింది. ఈనాడు సంఘాల్లో కూడా, స్త్రీ అంటే సంఘం, ఈ సంఘాల్లో కూడా స్త్రీలనే సంఘం కూడా నష్టపోతుంది. కారణం ఏంటంటే వారు దేవుని మార్గంలో సరిగా నడవట్లేదు. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వట్లేదు. తెలిసి కూడా తెలని వాళ్ళకంటే చెబుతాం, తెలిసి కూడా ఇవ్వట్లేదు. తెలిసి కూడా ఇవ్వక పైపెచ్చి ఏమైనా చూసే ఎప్పుడైనా మీకు శాపం నేను చెప్పానా? మాట్లాడరేంటి, ఏంది తలకాయలు మాట్లాడరేంటి ఒకళ్ళు అన్నాను? ఎప్పుడైనా అడిగానా? యథార్థంగా చెప్పండి. నేను ఎప్పుడైనా వాక్యం వస్తే వాక్యాన్ని బట్టి మీకు చెప్పడం తప్పక, నేను ఎప్పుడు కూడా మీరు దశంభాగాలు తీయండి, ఇవ్వండి అని ఎప్పుడైనా చెప్పానా? ఒక దైవజనుడు చెప్పాడు, ఒక దేశం అంట దైవజనుడు వాక్యం చెప్పలేదండి. ఎందుకంటే ఆ దేశానికంట, ఆ గ్రామానికి ఆయన సొంత పాస్టర్ అంట. ఆ సొజ్జుల మంది సేవ చేస్తా దశంభాగం గురించి చెబితే వీళ్ళు నన్ను అపార్థం చేసుకుంటారని చెప్పి దశంభాగం గురించి చెప్పకుండా వాక్యమే చెప్పుకొని వచ్చారంట. రాను ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరంతా ఏమైపోయారంట? పేదవాళ్ళు అయిపోయారంట. ఉన్నది కూడా లేకుండా పేదవాళ్ళు అయిపోయిన తర్వాత ఒక రోజుని ఈ దైవజనుడిని పిలిపించాడంట. ఏది? మీటింగులకి పిలిపిస్తే ఆ మీటింగులు ఆయన పరిశుద్ధాత్ముడు ఆయనతో మాట్లాడంట, దశంభాగం గురించి చెప్పమని. అప్పుడు ఆయన దశంభాగం గురించి చెప్పమంటే అప్పుడు ఆ గ్రామస్తులు అన్నారంట, అయ్యా మాకు ఈ దశంభాగం గురించి మా పాస్టర్ గారు మాకు ఎప్పుడు చెప్పలేదయ్యా అన్నాడు. మీరు చెప్పబోవటం వల్ల ఆయనకి నష్టం వచ్చింది, గ్రామస్తులు కూడా నష్టం వచ్చింది. కనుక మీరు అలా ఉండొద్దు అని. ఎందుకు పాస్టర్ గారు చెప్పలేదంటే, అయ్యా సొజ్జుల మధ్య ఉన్నాను, నేను చెబితే నన్ను అపార్థం చేసుకుంటానని నేను చెప్పలేదు అన్నాడంట. అందుకు అన్నాడంట, నువ్వు సొజ్జుల మధ్య ఉన్నావని చెప్పపోతే అపార్థం చేసుకుని మనుషులు భయపడుతున్నావా, దేవుని భయపడుతున్నావా? నువ్వు దేవుని సేవ చేయడానికి వచ్చావా, మనుషులు సేవ చేయడానికి వచ్చావా అని ఆ సేవకుడు గద్దించి, అప్పుడు ఈ వాక్యానుసారంగా మీరు చేయండి ఆశ్రయించబడతారంటే, అప్పుడు ఆ సేవకుడు చెప్పిన తర్వాత ఆ వాక్యాన్ని బట్టి నడుచుకున్న తర్వాత ఆ గ్రామం ఏది కోల్పోయిందో దానికి 2 ఆశీర్వాదం పొందుకున్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారుగా ఉండరు. తెలియకపోతే ఒక రకం, అన్నీ తెలిసి కూడా చేయకపోతే దానికి పరిణామం మనమే. గ్రామ పెద్దలు చెప్పారంటే దానికి వాళ్ళే ఉత్తరవాదులు. నేను ఇంతవరకు బైబిల్ పట్టుకుని చెబుతున్నాను, నేను దేవుని సేవకుడు చెబుతున్నాను. మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను బలవంతం చేసి కానీ దశంభాగాలు ఆగిపోయినా ఎందుకు ఇవ్వలేదని నగలేదు ఎవరిని. దశంభాగాలు ఎత్తే తీసుకున్నాను, ప్రథమ కూలి ఎత్తే తీసుకున్నాము, ప్రథమ పిడలు ఎత్తే తీసుకుంటున్నాము, కానుకలు ఎత్తే తీసుకుంటున్నాం. కానీ మీరు కానుకలు వెయ్యాలి, మీరు దశంభాగాలు ఇవ్వాలి, మీరు ప్రథమ పిడకి ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరు ఎట్టయిపోతారని నేను ఎప్పుడనంటే దానికి శాపానికి ఉత్తరవాది నేను అవుతాను. కానీ నేను అనపోతే మీరు అనుకుంటే దానికి ఆ శాపానికి ఉత్తరవాదులు మీరు అవుతారు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, కత్తి మీద సాము లాంటిది. దేవుని వాక్యం అగ్గిలేస్తే అగ్గిల లాంటిది, అది ఒళ్ళేసుకుంటే కాల్చే రోజు ఉంది. అందుకు మనం జాగ్రత్తగా ఉండాలి. నేను ఎందుకు చెబుతున్నాను ఎందుకంటే మీ ఆత్మీయంగా బలపడడం కూడా చెబుతున్నాను. ఈరోజు ఈ వాక్య సంకటం వచ్చిందని చెబుతున్నాను. యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే మనకి అవసరం ఇస్తుంది, కానీ మనం ఎంత కష్టపడిన ఎక్కువ కాదు, అది ఎంత చిరిగిపోయినా చించులోకి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే ఒక్కొక్క మనసులో ఒక్కొక్క ఆలోచన ఉంది. ఒక ఆలోచించే ఏంటంటప్పుడు ఆయనకి ఇవ్వాల్సింది ఏంటంట, ఆయనకి ఇస్తున్నావా, దేవునికి ఇస్తున్నావా? దేవునికి ఇవ్వు. దేవునికంటే ఎక్కడ ఇవ్వాలి? నువ్వు ఎక్కడ పెరుగుతున్నావో, నువ్వు ఎక్కడ ప్రార్థన నీ కొరకు ఏడుస్తున్నారు, నీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు, నిన్ను ఎవరు బలపరుస్తున్నారు, ఏ వాక్యంతో నువ్వు బలపడుతున్నావు అక్కడే ఇవ్వాలి. కానీ ఓ చోట తిని ఒక చోట డబ్బు కడితే అది దేవుడికి ఇష్టమా? అది ఏమాత్రమూ ఇష్టం కాదు. అందుకే ఆమె బహు సంకటపడిందంట. తన డబ్బంతా ఏమైందంట, ఖర్చు పెట్టుకుని అంతా అయిపోయిన తర్వాత
అప్పుడు దేవుని దగ్గరికి వచ్చిందంట, నువ్వు అంత నష్టపోక మునిపే వాక్యం నువ్వు వింటున్నావు కనుక వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకున్నట్టయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే కళ్ళం దొక్కి ఎద్దుకు మూతికి చిక్కము పెట్టొద్దన్నాడు, పనివాడు జీతాన్ని పాత్ర అన్నాడు, మందను కాసి మందపాలు తాగమన్నాడు. ఇవన్నీ వాక్యాలు ఉన్నాయి కనుక ప్రభునందు ప్రేమ యేసుప్రభువు వారు కూడా చెప్పాడు, 10 మంది కుష్ఠరోగుల్లో 10 మంది స్వస్థ పొందారు, వెళ్తున్నారు. 10 మంది వెళ్ళినప్పుడు 9 రమ్మ ఇంటికి వెళ్ళిపోయారు, ఒక్కడు తిరిగి వచ్చాడు. వెనక్కి తిరిగి వచ్చినప్పుడు యేసుప్రభువు వారు అంటాడు, అయ్యా నువ్వు ఒక్కడు వచ్చి 9 మంది ఏరంటే నాకు తెలియదు అయ్యా, నేను వచ్చాను, నన్ను స్వస్థపరిచా కనుక నేను వచ్చాను అన్నాడు. అయితే నువ్వు వెళ్ళి మోషే నియమించిన కానుక ప్రకారంగా నువ్వు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి కానుక పెట్టిలో కానుకేమని చెప్పాడు. యేసయ్యే చెప్పాడు ఆ మాట. స్తోత్రం చెప్పండి. అది చెప్పకపోతే దరిద్రం అవుతాం, మీరు దరిద్రులు అవుతాం, నేను దరిద్రులు అవుతాను. అందుకని చెబుతుంటాను, అవసరమైన చెబుతాను, పొద్దాక మీకు పచ్చంగా ఎప్పుడు చెప్పను. కనుక దయచేసి మీరు ఏరే అపార్థంగా ఉంచుకోవద్దు. నాకు తెలిసినా కూడా నేను ఆ సంఘ పెద్దలను అడగలేదు, ఆ పెద్దలను అడగలేదు, మిమ్మల్ని పేరు పెట్టి నేను అడగలేదు. ఈరోజు ఎందుకంటే వాక్యం చెబుతున్నాను, దేవుని పనిలో నమ్మకంగా జీవించండి, వాక్యం వినండి. మీకు వాక్యాన్ని బట్టి నేను చెబుతున్నానా లేకపోతే నా స్వలాభం కొరకు చెబుతున్నాను అనేది మీరే అర్థం చేసుకోండి. ఉన్నది ఉన్నాడు చెబుతున్నాను కానీ లేని మాత్రం మీరు చెప్పను. ఒకవేళ లేని చెబితే నేను నష్టపోతాను. ఉన్నది ఉన్నక్కడ చెప్పినప్పుడు మీరు వినపోతే మీరు నష్టపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఎదగాలి. ఎందుకు నష్టపోయిందంటే చెప్పండి, తన డబ్బంతా ప్రభువుని గుర్తెరక్క నష్టపోయింది. నీవు ప్రభువుని గుర్తెరిగి కూడా ప్రభువుకి ఇవ్వకుండా నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు కనుక నీ వ్యాధి తగ్గట్లేదు, నీ అప్పులు తెట్టలేదు, నీ సమస్యలు తెట్టలేదు. నువ్వు ఎంత తెచ్చినా అది స్త్రీ పరిశించలో వేసినట్టే ఉంటుంది. అలా కాకుండా నీ డబ్బు నీ దగ్గరే ఉండాలంటే, నువ్వు ఆశ్రయించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఏ వర్తమానం వింటున్నావో, ఏ వాక్యం వింటున్నావు, ఆ వాక్యాన్ని బట్టి నాకు ఒక తండ్రి ఇల్లు ఉంది, నా కొరకు తండ్రి ఆత్మీయ తల్లి నా కొరకు విజ్ఞాపన చేస్తారు, ప్రార్థన చేస్తారు కనుక అని మీరు గుర్తెరిగి దేవుని సన్నిధిలో మీరుండి మీకు కలిగితే ఇవ్వండి, లేకపోతే లేదు. కానీ నేను మాత్రం దానికి ఉత్తరవాది మాత్రం కాను. ఎప్పుడైనా అడిగానా మిమ్మల్ని? మాట్లాడరేంటమ్మా? నేను అడిగితే కాదు, వాస్తవం చెప్పండి. మరి ఎందుకు అలా మీరు ఇంత వాక్యాన్ని కూడా లోకస్తులు చెప్పటం ఎందుకు? దానికి పరిమాణం ఆలదే. కనుక ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఎంత నష్టపోయిందంటే ఆమె తను కలిగినంతయు వ్యయపరుచుకుంది, రోగం తగ్గలేదు. అందుకే ఆమె ఆరో విషయం ఏంటంటే నష్టపోయింది. సంఘంలో నష్టపోవద్దు. స్తోత్రం చెప్పండి. సంఘం అనేది స్త్రీ అంటే సంఘం నష్టపోవద్దని దేవుడు పరిశుద్ధాత్మదేవుడు చెబుతున్నాడు. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఆశ్రదించబడాలి కానీ దీవించబడాలి కానీ నష్టపోవద్దు. ఆ నష్టపడిన కారణం దానికి మీరే ఉత్తరవాదులు కానీ దాన్ని నేను ఉత్తరవాదిని కాను. స్తోత్రం చెప్పండి. కనుక నష్టపోవద్దని మీరందరిని ఆత్మీయతలో బలపరచాలని దేవుని సన్నిధిలో ఈ మత్తమానం దేవుడు బయలుపరచని చెబుతున్నాను. ఇక 7వ మాట ప్రభు చిత్తమైతే రేపు పగలు కూడికొంది. మనకి రేపు సంస్కారాధన కనుక రేపు పగలు కూడుకుంది. కొంతమంది విశ్వాసులు అన్నారు, మొట్టమొదటి 3 రోజులు ప్రార్థన పెట్టాయి అంటున్నారు. సంస్కారం తీసుకోవడానికి 3 రోజులు ప్రార్థన పెట్టి గత విశ్వాసాలను ఇంకా నల్లగొట్టాయి అంటున్నారు. అన్నాను, అమ్మ రైటే, కాదంటలేదు, 3 రోజులు పెట్టమని పెడతాను, కానీ అసలు సంస్కార రోజున పగలు పెడితేనే రావట్లేదు. నేనేమో చేయను. పగలేరు అన్నప్పుడు 3 రోజులు పెట్టి ఇవ్వలేదండి. 7వ మాట రేపు పగలు చెప్పుకుందాం. ఆ రాత్రికి పరిశుద్ధాత్మ దేవుడు పరమిగతల గురించి చెప్పుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరమిగతల్లోకి వెళ్దాం. 7వ మాట రేపు పగలతో అయిపోతుంది. సంఘం నష్టపోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో అపవిత్ర ఉండకూడదని, సంఘములో చెప్పండి అవమానం ఉండకూడదని, సంఘములో చెప్పాలి అసహ్యం ఉండకూడదని, సంఘములో చెప్పాలి 4వది సంఘములో బలహీనత ఉండకూడదని, సంఘములో దుర్వాసన ఉండకూడదని, సంఘములో నష్టం ఉండకూడదని దేవుడు ప్రతిరోజు 6 రోజులు మట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మీరిని హృదయమనే పలక మీద రాసుకుని ఆ శ్రీవల్లే కాకుండా జాగ్రత్త వాక్యాన్ని బట్టి నడుచుకుంటే దేవుడు తప్పక మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన